సపోజ్ VAMSII ఇక్కడ I 2 టైమ్స్ ఉంది. ఇక్కడ క్యారెక్టర్ కౌంట్స్ తెలుసుకోవాలి. V 1 టైమ్, A 1 టైమ్, M 1 టైమ్, S 1 టైమ్, బట్ I 2 టైమ్స్ అని వచ్చింది. మీరు ఈ లాజిక్ రాసినప్పుడు ఆ లాజిక్‌కి స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి మీరు. ఇంటర్వ్యూలో మెయిన్ ఈ పాయింట్ కూర్చొని. ఇక్కడ ఫస్ట్ మీరు ఒక వేరియబుల్‌ని ఎందుకు ఇనిషియలైజ్ చేశారు? తర్వాత ఒక బూలియన్ ఫ్లాగ్ ఎందుకు ఇచ్చేస్తారు? ఒక లూప్ ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఆ లూప్‌లో ఆ క్యారెక్టర్ కౌంట్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నారు? ఎలా అసైన్ చేస్తున్నారు? అనేది స్టెప్ బై స్టెప్ వాళ్ళకి మీరు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలా చేసినప్పుడే దే కెన్ వాళ్ళేం చేస్తారంటే, ఓకే. తనకి తెలుసు ఏం రాసింది కోడు అనేది వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అలాంటప్పుడు మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దానితో పాటు ఇది ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కమింగ్ టు ద బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా బ్యాక్ ఎండ్ ఏ టెక్నాలజీ జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, డాట్ నెట్ తీసుకున్నా ఒక బ్యాక్ ఎండ్ అవసరం. డిపెండ్స్ ఆన్ ఆ టెక్నాలజీ బట్టి బ్యాక్ ఎండ్ ఉంటుంది. డాట్ నెట్‌కి అయితే మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ చూజ్ చేసుకుంటారు. ఆహ్, జావా వాళ్ళైతే ఒరాకిల్ లేదా మైఎస్‌క్యూఎల్ చూజ్ చేసుకుంటారు. ఇలా డిపెండ్స్ ఆన్ ఎస్‌క్యూఎల్‌ని బట్టి ఎస్‌క్యూఎల్‌లో కొన్ని క్వెషన్స్ ఉంటాయి మనకి. కన్‌స్ట్రైన్ట్స్‌లో ప్రైమరీకి, ఫారెన్‌కి ఎందుకు ఇచ్చేస్తాము? యూనిక్ కన్‌స్ట్రైన్ట్స్ ఎందుకు ఇచ్చేస్తాము? జాయిన్స్ స్టోర్ ప్రొసీజర్ ఎందుకు ఇచ్చేస్తాము? స్టోర్ ప్రొసీజర్‌కి, ఫంక్షన్‌కి, కామన్ టేబుల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కడ ఇచ్చేస్తాము? ఇలాంటి క్వెషన్స్ మీరు ప్రాపర్‌గా ఆహ్, ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయండి. మీ యొక్క మీ యొక్క ఓపెన్ చేసి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ఒక పాయింట్ మీరు ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేస్తే ఒక 5 పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. ఆ 5 పాయింట్స్‌ని మీరు కాన్ఫిడెన్స్‌గా చెప్పగలగండి. ఎందుకంటే మీరు చేసున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్‌గా మీరు చెప్పండి. దానితో పాటు ఒక ఫ్రేమ్‌వర్క్. జావా వాళ్ళైతే స్ప్రింగ్ బూట్ గాని, డాట్ నెట్ వాళ్ళైతే ఏఎస్‌పీ డాట్ నెట్ లేదా ఎంబీసీ. ఈ ఫ్రేమ్‌వర్క్ మీద ఒక 5 ఆర్ 6 క్వెషన్స్ అడిగేది ఉన్నాయి. అవి ఆ 5 క్వెషన్స్ ఎక్కువ రిపీటెడ్‌గా సెర్చ్ చేయండి గూగుల్‌లో. సెర్చ్ చేసి రిపీటెడ్‌గా ఎక్కువ ఏమేం క్వెషన్స్ అడుగుతారు, వాటిని నోట్ చేసుకొని ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆ ట్రై చేసిన దాన్ని ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని అవి చెప్పండి. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా 1 ఆర్ 2 మంత్స్‌లో ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూస్ అన్ని క్రాక్ చేయగలరు. అంతేగాని ఏదో ఒక పాయింట్ గూగుల్‌లో సెర్చ్ చేయగానే వచ్చింది. మీరు చదివేశారు అంటే మీకది చదివింది 1 డే, 2 డే ఆర్ 3 డే గుర్తుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా చేసింది మీకు లైఫ్ టైమ్ గుర్తుంటుందండి. కాబట్టి మీకు ప్రాక్టికల్‌గా చేస్తే మీకు 1 డే, 2 డేస్ టైం పట్టొచ్చు. కానీ థియరీ చదివింది మీకు 1 అవర్, 2 అవర్స్ అయిపోవచ్చు. కానీ 1 అవర్, 2 అవర్స్‌లో థియరీలో మీరు చదివింది మీకు అది టెంపరరీ మాత్రమే. కానీ రియాలిటీలో ప్రాక్టికల్‌గా మీరు చేసిన ఆ టాస్క్‌ని మీరు ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే అది మీకు లైఫ్ టైమ్ గుర్తుంది. మీరు ఇలా ప్రిపేర్ అవ్వటం బెస్ట్ అప్రోచెస్ అనేది నా సజెషను. మీరిలా